మెగా తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ నుంచి 3 నెలల గ్యాప్లో 2 సినిమాలు రాబోతున్నాయి. మనశంకర వరప్రసాద్ గారు మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. పెద్ది మూవీ మార్చి నెలాఖరున థియేటర్లలోకి రానుంది. ఇప్పటి నుంచే 2 సినిమాల ప్రమోషన్స్ అయితే జోరందుకున్నాయి. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన మీసాల పిల్ల పాటతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే, చెర్రీ ఇప్పుడు చికిరి చికిరి పాటతో రికార్డులను సృష్టిస్తున్నారు. మెగా హీరోలకి గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. కానీ ఓజీ సినిమా వారికి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి 300 కోట్ల గ్రాసరీ ఇవ్వడంతో అందరూ కూడా ఖుషి అవుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ టైం మళ్ళీ స్టార్ట్ అయ్యిందని సంబరాలు కూడా చేసుకున్నారు. ఇక రాబోయే మనశంకర వరప్రసాద్ గారు పెద్ద సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ 2 సినిమాలు మెగా సినిమాల ప్రమోషన్స్ అయితే మొదలైన తరుణంలో మెగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తమ పాటలతో రికార్డుల మీద రికార్డులని సృష్టిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇటీవల మీసాల పిల్ల పాటని కూడా రిలీజ్ చేశారు. అయితే బీమ్స్ సిసిరియల్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యూట్యూబ్ మ్యూజిక్ వీడియోలలో 3 వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 50 మిలియన్లకి పైగా వ్యూస్ రాబట్టింది. ఇక సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఇదంతా కూడా చిరు సినిమాకి మంచి బస్ క్రియేట్ చేసింది. మరొక వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రికి గట్టి పోటీని ఇస్తున్నారు. పోటీ ఇవ్వడమే కాదు, 2 రోజుల్లోనే తన తండ్రి రికార్డ్ ని బీట్ చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి రీసెంట్ గా చికిరి చికిరి అనే పాట వచ్చింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ చార్జ్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చికిరి చికిరి రీల్సే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా పెద్ద స్టెప్పులని అనుసరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ పాట ఒక్కసారిగా చరణ్ సినిమా మీద అంచనాలనైతే రెట్టింపు చేసిందని చెప్పాలి. ఇక చికిరి చికిరి సాంగ్ 24 గంటలలోనే 46 మిలియన్లకి పైగా వ్యూస్ రాబట్టి ఇండియన్ సినిమాని ఒక రోజులో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా చరిత్ర కూడా సృష్టించింది. 13 దేశాలలో ట్రెండింగ్ అయింది. 35 గంటలలో 50 మిలియన్లని క్రాస్ చేసింది. ఈ ఫీట్ అందుకోవడానికి మీసాల పిల్ల పాటకి 3 వారాలు పడితే చికిరి చికిరి సాంగ్ అయితే 2 రోజులు పట్టింది. ఇక ఈ 50 మిలియన్లకి పైగా వ్యూస్ అయితే సాధించింది. అయితే ఇక్కడ పెద్ద పాటకి 4 భాషలలో రిలీజ్ చేశారు. అది కూడా ఒకేసారి వీడియో సాంగ్ వదిలారు. కానీ అక్కడ మన వరశంకర ప్రసాద్ గారు లిరికల్ వీడియో ఒక్క తెలుగులోనే విడుదలైంది. ఏదేమైనా కూడా ఇటు చిరంజీవి అటు చరణ్ ఇద్దరు కూడా తమ పాటలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మీసాల పిల్ల అంటూ నయనతారని చిరంజీవి ఆట పట్టిస్తుంటే, చికిరి చికిరి అంటూ జాన్వీ కపూర్ అందాలని రామ్ చరణ్ పొగిడేస్తున్నారు. ఒకేసారి 2 మెగా సాంగ్స్ వైరల్ అవుతుండటంతో అభిమానుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అలాగే పెద్ద మూవీని సమ్మర్ స్పెషల్ గా మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రానున్న రోజులలో ఎలాంటి ప్రమోషన్స్ కంటెంట్ ని వదులుతారో చూడాలి.